ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానము 48వ కథ. వాసన యొక్క ఆరంభం. శ్రీరాముడు: హే మహర్షి, ఇక్కడ నాకు ఒక ముఖ్యమైన సందేహం ఉదయిస్తోంది. అంతరంగమున ఉన్న వాసన దేశకాలాదుల సానుకూల్యతను అనుసరించి వికసించినప్పుడు విత్తు మహావృక్షం అగుచున్నట్లుగా ఈ శరీరాదులు బాహ్య జగత్తు ప్రాప్తిస్తున్నాయని మీరు అన్నారు కదా. మరి మొట్టమొదటగా ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది? కల్పాదిలో దేశకాలాదులు లేవంటారా? అట్లా అయితే ప్రథమ సృష్టికి కావలసిన వాసన ఎక్కడి నుండి వచ్చింది? ఈ దృశ్య సమూహములు ఇట్లు ప్రాప్తించుచుండుటకు అంతరంగమునందలి వాసనలే కారణమని పెద్దలు అంటున్నారు కదా. ఎవరి వాసనలచే మొదలు ఏది? అవి జీవ చైతన్యమునందు దేశము కాలము అనబడే సహకారి కారణాలు లేకపోయినప్పుడు కూడా ఎట్లా దాగి ఉన్నాయి? వశిష్ఠ మహర్షి: మంచి ప్రశ్నే వేశావు. సరే, సమాధానం చెబుతాను, సూక్ష్మ బుద్ధితో విను. సృష్టి ఆది యందు దేశకాలాదులు లేవు అని నీవు నీ మాటలను అనుసరించి గ్రహించియే ఉన్నావు. అవును, అది అక్షరాలా నిజం. ఎందుచేతనంటావా? సృష్టికి ముందు బ్రహ్మము మాత్రమే కలదు. అట్టి బ్రహ్మమందు దృశ్య పదార్థములు ఉత్పన్నము అగుటకు కారణము లేదు. ఎందుకంటే కారణము అనేది ఎంత పరిశీలించినా లభించకయే ఉన్నది. ఒకవేళ ఈ దృశ్యము బ్రహ్మమునందు ఉండుటకు ఒకానొక కారణము ఉన్నది అని ఎవరైనా నిర్ణయిస్తే ఆ కారణమునకు మరలా కారణం మరొకటి ఉండాలి. ఈ విధంగా దీనికి అంతు ఉండదు. కారణము అనున్నది లభించకపోవుటచే ఈ దృశ్య పదార్థములు అనబడు కార్యము కూడా లేనిదే అగుతున్నది. అనగా ఈ దృశ్య పదార్థములు స్వతహాగానే ఉత్పన్నమే అయి ఉండలేదు. సృష్ట్యాది యందే ఉత్పన్నము అయి ఉండనట్టి ఈ జగత్తు అనబడు దానికి ఇక వినాశనం ఎక్కడా? ఏదైనా ఉత్పన్నం అయితే కదా దానికి వినాశనం ఉండటం. అందుచేత ఈ కనబడేదంతా ఇందలి దేశకాలాదులతో సహా సర్వదా చిదాకారమగు బ్రహ్మమే అయి ఉన్నది, మరింకేమీ అయి ఉండలేదు. ఈ విషయం నిరూపించడానికి నేను మన విచారణ యందు అనేక యుక్తుల సహాయంతో ప్రయత్నించబోచున్నాను. ఈ దృశ్యము ఏ సమయమందు కూడా ఉద్భవించి ఉండలేదు. ఇదంతా బ్రహ్మము కాక మరింకేమీ కాదు అని తెలియచెప్పుటయే మన ఇరువురి సంవాదం యొక్క ప్రయోజనమై ఉన్నది. ఈ ఉత్పత్తి ప్రకరణం యొక్క సారము అదే. అయితే ఇదంతా జీవుడు తన వాసనానుసారంగా మాత్రమే గాంచుచున్నాడు అను శబ్దములచే, సృష్టి సంసారము అను శబ్దములచే ఉద్దేశించబడుతోంది. మరలా మనం కథలో ప్రవేశిద్దాం. జ్ఞప్తి దేవతయగు సరస్వతీదేవి, లీలాదేవి పద్ముని అంతఃపురంలో ప్రవేశించారు. పద్ముని భౌతిక దేహం ఇతఃపూర్వము వలనే ఒక విశాల గృహం మధ్యలో సువాసనలు వెదజల్లు పూలతో కప్పబడి ఉన్నది. తలవైపు మంగళ ద్రవ్యములు ఉండే పూర్ణ కుంభములు ఉంచబడి ఉన్నాయి. గది తలుపులు, కిటికీ తలుపులు మూయబడి ఉన్నాయి. అవతలి గదిలో దాసీ జనం గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. పద్ముని భౌతిక దేహము ప్రక్కనే ద్వితీయ లీల కూర్చుని ఉన్నది. ఆమె కళ్ళలో ప్రేమ, ఆవేదన గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. చేతిలో వింజామర్లు ఉన్నాయి. ఆమె వేషము, నడవడి, శరీరము, వాసనలు, ఆకారము, రూపము, అవయవములు, స్పందము, కట్టుబట్టలు, నగలు మొదలైనవన్నీ మునుపటి వలనే ఉన్నట్లు ప్రబుద్ధ లీల గమనించింది. భేదమల్లా ఆమె విదూరధుని ఇల్లు విడిచి ఉండటం మాత్రమే. ఎడమ చేతి మునివ్రేళ్లతో ముఖమును స్పృశించుకొనుచు ఆ ఉత్తమ ఇల్లాలు మౌనము వహించి ఉన్నది. మధ్యలో అభిలాషతో భర్త మోము చూస్తోంది. ప్రబుద్ధ లీల సరస్వతులు ఆమెను చూచుతున్నారు. కానీ ఆమె మాత్రం సత్య సంకల్పి కాకపోవుటచే వారిని చూడలేకపోతున్నది. 49వ కథ. ఆది భౌతిక భ్రాంతి. శ్రీరాముడు: ప్రభు, ప్రబుద్ధలీల అదే గృహంలో తన శరీరంను ఉంచి ధ్యాన బలంచేత విదూరధుని భవనముకు వెళ్ళి ఉన్నదని మీరు చెప్పి ఉన్నారు కదా. మరలా ఆమె భౌతిక దేహము విషయమై మీరు ఏమీ ప్రస్తావించలేదే? ఆ దేహం ఏమైనది? ఎచ్చటికి అరిగినది? వశిష్ఠ మహర్షి: ఓహో, ఆ దేహము గురించా నీ ప్రశ్న?
బాగానే ఉన్నది. ముందుగా జీవుని దేహభ్రాంతి విషయమై ఈ విశేషాలు విను. లీల యొక్క ఆ దేహము సత్యము అయినప్పుడు కదా ఆ ప్రశ్న. ఆ శరీరము ఎడారిలోని ఎండమావులందలి జలం వలె భ్రాంతి మాత్రమే. ఓ రాఘవ, మహత్తరమైన ఆశయంతో కూడిన బుద్ధి కలవాడవై ఈ విషయంలో నేను చెప్పబోవున్నది గ్రహించు. ఈ జగత్తు అంతా ఆత్మయే. ఇందులో దేహాదుల కల్పనకు తావు ఎక్కడ ఉన్నది చెప్పు. ఇక ఎదురుగా కనిపిస్తున్న నామరూపాలతో కూడిన ఈ శరీరముల మాటేమిటంటావా? ఇదంతా ఆనందరూపమగు చిన్మయ బ్రహ్మమే సుమా. పూర్వలీల యొక్క జ్ఞానము వృద్ధి అగుతున్న కొలది ఆమె శరీరము మంచులాగా కరిగిపోయింది. అయితే ఇప్పటి ఆమె యొక్క ఆతివాహిక దేహముతోటి ద్రష్టత్వము కూడా మునుపటి భౌతిక ఆతివాహిక దేహములతో కూడిన ద్రష్టత్వమును పోలియే ఉన్నది. కానీ ఆమె యందు మునుపటి ఆది భౌతిక భ్రాంతి మాత్రం లేదు. ఓ రామచంద్ర, వాస్తవానికి ఆది భౌతికము అనునదే లేదు సుమా. దాని శబ్దము అర్థములు కూడా సత్యములు కావు. కుందేటి కొమ్ములు అను పదప్రయోగం ఎంతటి అర్థరహితమో ఈ కనబడే నామరూపాత్మక సృష్టి అట్టిది. ఇదంతా మొదలంటా అసత్యమై ఉన్నప్పటికీ ఈ జీవుడు ఆ విషయం ఎందుకో గ్రహించటం లేదు. అతడు ఈ శరీరము గురించే అనేక రీతులుగా భ్రమాత్మక భావములు కలిగి ఉంటున్నారు. అంతేగాని ఈ శరీరము ఏమిటి, ఇందు ఉన్నట్లు తోచుతున్న నేనెవ్వడను, నా వాస్తవ స్వరూప స్వభావములు ఎట్టివి అని విచారణ చేయకుండానే ఉంటున్నాడు. స్వప్నంలో అనేక అనుభవములు దృశ్యములు పొందుతున్న స్వప్నద్రష్ట ఇదంతా నా కల్పనయే కదా అని గ్రహించకుండానే అప్పుడు ప్రాప్తించబడు విషయములతో తాదాత్మ్యం చెందుచూ అనేక సుఖ దుఃఖములు పొందుతున్నాడు. ఆయా వ్యక్తులు, వస్తువులు, నగరములు వాస్తవమేనని దృఢమైన భ్రమ పొందుతున్నాడు. స్వప్నంలోని అనేక సంఘటనలతో కూడిన కథనమంతా మెళకువ వచ్చే వరకు అట్లే ఉంటుంది కదా. ఈ జాగ్రత్తకు సంబంధించిన భౌతిక శరీరమునకు సంబంధించిన అనుభవములు కూడా జ్ఞానము వికసించే వరకు వాస్తవమై ఉంటూనే ఉన్నాయి. త్రాడు పట్ల ఉన్న సర్పభ్రాంతి తొలగిపోతే సర్వ వికారాలు తొలగిపోతాయి. భ్రాంతి భ్రమ తొలగిపోతే సత్యదృష్టే శేషించుతున్నది. ఈ ఆది భౌతిక ప్రపంచమంతా అప్రబుద్ధమగు మనస్సు చేతనే కల్పించబడుతోంది. ఈ మిథ్యాభావము క్రమంగా మనస్సునందు సత్యము వలె ఆరూఢమై ఉంటోంది. జనులు ఏ చక్ర యంత్రమునో ఎక్కినప్పుడు భవనములు, భూమి ఎదురుగా గల జనులు చక్రము వలె తిరుగుతున్నట్లు కనిపిస్తారు చూచావా? అట్లే అజ్ఞానులు మాత్రమే స్వప్నమును పోలినట్టి ఈ సృష్టులను, అట్టి ఈ సృష్టులలోని ఈ బాంధవ్యములను వాస్తవమైనట్లు అనుభవించుతున్నారు. ఇది ఇట్లుండగా స్వప్నంలో భౌతిక దేహం లేకుండానే అనుభూతులు, అనుభవాలు కొనసాగుతున్నాయి కదా. శ్రీరాముడు: ఒక యోగి పూర్తిగా ఆత్మప్రాప్తి పొందాడని అనుకుందాం. ఆ యోగి దేహమునకు సంబంధించిన ఆది భౌతిక భావము పూర్తిగా త్యజించి ఆతివాహిక భావమునే సర్వదా ఆశ్రయించుకుని ఉంటున్నాడు కదా. మీరు ఆతివాహిక దేహము కన్నులకు కనబడనిది, నాశన రహితమైనది అని కూడా చెప్పి ఉన్నారు. ఇప్పుడు నా సందేహం ఏమిటంటే, ముక్తి సమయంలో కూడా ఆది భౌతిక దేహం ఉంటుందా, ఉండకుండా పోతుందా? ఆది భౌతిక దేహం ఉన్నంత వరకు ముక్తి సాధ్యమా, అసాధ్యమా? వశిష్ఠ మహర్షి: జాగ్రత్తలో ఘనీభూతమై కనిపిస్తున్న ఈ భౌతిక దేహము త్యజించబడకుండానే స్వప్నంలో స్వప్నద్రష్టకు మరొక దేహం లభిస్తోంది కదా. ఈ జాగ్రత్తదేహం ఇట్లు పాన్పుపై జడత్వముచే పడి ఉండగానే స్వప్నద్రష్ట నూతన దేహంతో శబ్దాలు వింటున్నాడు, నడుస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఆ స్వప్నంలో తారసపడే బంధుమిత్రులతో సంభాషిస్తున్నాడు కూడా. యోగులు కాయవ్యూహము అను ప్రక్రియ ద్వారా ఈ భౌతిక దేహము ఇట్లు ఉండగానే తమ ఆతివాహిక దేహ ప్రభావం చేత వేరైన దేహములు పొంది అనుభవములు పొందుతున్నారు. అంతేకాదు, కొందరు యోగుల శరీరములు అదృశ్య వస్తువుల వలె ఆతివాహిక దేహమాత్రమై ఉంటున్నాయి. వారు నేను భౌతిక శరీరధారినై ఈ భక్తునికో శిష్యునికో కనిపించదనుగాక అని సంకల్పించినప్పుడు అట్లే భౌతిక శరీరధారులై ఇతరులకు కనిపించడం జరుగుతోంది. కాయవ్యూహం
అనగా యోగశాస్త్రంలో యోగి ధ్యాననిష్టలో ఉంటూనే తన ప్రారబ్ధ కర్మలను నశింపచేసుకోవటానికి స్వకల్పన యొక్క సామర్థ్యంచే తదనుకూలమైన దేహములను ఆతివాహికమునందు నిర్మించుకొని ఉన్నాడు. అట్టి కల్పిత దేహములచే అట్టి యోగులు ఆయా కర్మలను నిర్వర్తించటం, సుకృత దుష్కృత కర్మలను అనుభవించుచు తద్వారా ప్రారబ్ధ కర్మలను తొలగించుకొని కైవల్యం పొందటం చేస్తూ ఉంటారు. ఈ నా భౌతిక శరీరము ఇతరుల దృష్టికి అదృశ్యమై ఉండుగాక అనునట్టి సంకల్ప బలంచేత వారు అదృశ్య రూపులగుచున్నారు. అప్పుడు వారి శరీరములను తదితర యోగులు కూడా గాంచలేకపోతున్నారు. ఇక ఇతరుల గాంచలేరని వేరుగా చెప్పాలా? ఒకడు బ్రతికియే ఉన్నాడు, మరణించుటచే గతించినాడు అను రూపమును దర్శించటం స్వవాసనా ప్రభావం చేత మాత్రమే. త్రాడునందు పామును చూచువాడు సర్పజ్ఞానము తొలగిపోయినప్పుడు ఇది త్రాడు మాత్రమే అని గ్రహించినట్లు జ్ఞానోదయము అయిన తరువాత శరీర భ్రాంతులు నశిస్తున్నాయి. నేను పూర్వదేహమును చూచెదనుగాక పొందెదనుగాక అనునట్టి భ్రమాత్మక ఆవేశం ఇక ఉండదు. అట్టి జ్ఞాని ఇట్లు భావన కలిగి ఉంటాడు. ఈ శరీరము అనగా ఏమి? దీని ఉనికి ఎక్కడా? ఇది నశించుట ఏమి? ఇవన్నీ ప్రతిబింబము వలె అవస్తువులే కదా. ఈ శరీరమును ధరించు శరీరీ స్వరూపుడనగు నేను సత్యమై నిత్యమై ఉన్నాను. ఉండవలసినదేదో సర్వదా సదా ఉండనే ఉంటోంది. అసత్తునకు ఉనికి ఎక్కడా? ఉనికి లేని దాని వలన సుఖదుఖాదులు ఎక్కడివి? అజ్ఞానముంతవరకు ఉన్నంతవరకే అవి ఉంటున్నాయి. అజ్ఞానము తొలగిపోయిన తరువాత ఇక ఈ దేహాదులు ఉండాలని గాని తొలగాలని గాని అభినివేశం ఉండవలసిన పనిలేదు. ఏది ఎక్కడ ఎట్లు ఎందుకు ఉన్నా ఉండకున్నా నేను ఆత్మయే స్వరూప స్వభావములుగా కలవాడిని కదా. జ్ఞాని యొక్క సంకల్పములు, అభిప్రాయములు, భావనలు పై విధమైన పునాదిని కలిగి ఉంటాయి.